సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం అన్నమయ్య పద సౌరభం అనేటువంటి కార్యక్రమాన్ని సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ద్వారా అందిస్తున్నాము. ఇదివరకు కొన్ని ఎపిసోడ్స్ అయ్యాయి. దానికి కొనసాగింపుగా ఈ రోజున మరొక ఎపిసోడ్ ప్రారంభించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో కొంతమంది గాయనీమణులు నలుగురు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ పరిచయం తర్వాత చేస్తాను. ముందుగా అన్నమయ్య అనేటువంటి మొట్టమొదటి పద కవితా పితామహుడు 32,000 సంకీర్తనలు రాశాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. దానిలో మనకి దొరికినవి ఇప్పటి వరకు కూడా 1591. అందులో కూడా మన చేతికి పుస్తక రూపంలో అలా వచ్చినవి దాదాపుగా 600-700 మాత్రమే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అటువంటి అన్నమయ్య సంకీర్తనలని మనం ఇక్కడ సివిఆర్ ఛానల్ ద్వారా పాడుకోవడం, దానికి కొంత వ్యాఖ్యానాన్ని నా వ్యాఖ్యానాన్ని అందించడం ఇది ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఆ దేవదేవుడికి సమర్పించుకునేటువంటి ఒక మనో పుష్పంలాగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి అలాంటి సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ద్వారా సమర్పించేటువంటి అన్నమయ్య పద సౌరభం అనేటటువంటి కార్యక్రమంలో మొదటగా అన్నమయ్య గురుస్తుతితో ప్రారంభిద్దాం. మొదటగా గురు ప్రార్థన, అన్నమయ్య గురు ప్రార్థన చేసుకున్న తర్వాత అన్నమయ్య సంకీర్తనలను విందాం. ఈ ప్రార్థనని, గురు ప్రార్థనని గాయనీమణి శశశ్రీ మిగిలిన గాయనీమణులు కూడా పాడతాయి. శ్రీమద్వదేయ చరితామృతమన్నయార్య శ్రీమద్వదేయ చరితామృతమన్నయార్య పీత్వాపి నైవ సుహితా మనుజా పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః త్వం వెంకటాచలపతేరివ భక్తి సారం త్వం వెంకటాచలపతేరివ భక్తి సారం శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే. అన్నమయ్య పద కవితా పితామహుడు. ఆ పద కవితా పితామహునికి సమర్పించేటటువంటి స్వరాంజలి, ఇది భక్తి అంజలి. అటువంటి ఈ అన్నమయ్య పద సౌరభం అనేటువంటి కార్యక్రమానికి ఈ రోజున నలుగురు గాయనీమణులు రావడం చాలా సంతోషంగా ఉంది. నలుగురు గాయనీమణుల పేర్లు మనం తెలుసుకుందాం, వాళ్ళ చిరు పరిచయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటగా శశశ్రీ ఇదివరకు వచ్చినటువంటి గాయనీమణి, మీరు చూసే ఉంటారు ఇదివరకు. అయినా మళ్ళొక్కసారి తన పరిచయాన్ని చేసుకుని స్వపరిచయం, చిరు పరిచయం చేసుకున్న తర్వాత మరి ఇంకో గాయనీమణిని పరిచయం చేస్తాను. శశశ్రీ, మీరు చెప్పుకోండి. సివిఆర్ ఓం ఛానల్ వారికి నమస్కారం. నా పేరు డాక్టర్ కోటి శశిశ్రీ. నేను జవహర్ బాల్ భవన్ హైదరాబాద్లో సంగీత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ ఛానల్లో వచ్చి ఇంతకుముందు ఒక కార్యక్రమం చేశాను. ఈనాడు మళ్ళీ మీ ముందుకు తిరిగి కొన్ని అన్నమాచార్య కీర్తనలతో మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నమస్కారం. శశశ్రీ గారు మంచి గాయనీమణి, సంగీతజ్ఞురాలు. గత ఎపిసోడ్స్లో కూడా మన అమ్మవారి పాటలు పాడారు. నవరాత్రుల సందర్భంగా చాలా అద్భుతమైనటువంటి గానం చేస్తారు. వారు హైదరాబాద్ వాసి, జవహర్ బాలభవన్ అనేటువంటి దాంట్లో పనిచేస్తున్నారు వారు. తర్వాత ఇంకొక గాయనీమణి తను శివాని గారు, తను ఉప్పల్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచే తను కూడా.
శివాని తను కూడా చక్కటి సంగీతజ్ఞురాలు, సంగీతం బాగా తెలిసినటువంటి వారు. పాఠాలు కూడా నేర్పిస్తారు. కొంతమందికి ఆన్లైన్లో సంగీత పాఠాలు కూడా నేర్పించేటువంటి గురువు గారు. ముందుగా సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శంకర శివాని. హైదరాబాద్ ఉప్పల్ నుండి వచ్చాను. అన్నమాచారి కీర్తనలు కొన్ని పాడదామని వచ్చాను. అలాగే మనకి మరొక గాయనీమణి ఇందిర గారు. ఈవిడ గారు కూడా జవహర్ బాలభవన్లో పనిచేస్తారు. వారు కూడా చక్కటి సంగీతం నేర్చుకున్నారు. సంగీతం చక్కగా అన్నమయ్య కీర్తనలు చాలా అద్భుతంగా పాడగలిగేటువంటి గాయనీమణి. సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు ఇందిరా రమణమూర్తి. నేను ప్రస్తుతం జవహర్ బాలభవన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అన్నమయ్య పద సౌరభం కార్యక్రమంలో ఈ అవకాశం కల్పించిన సివిఆర్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు కొన్ని అన్నమయ్య కీర్తనలు పాడడానికి ఇక్కడికి వచ్చానండి. ఆ తర్వాత అనురాధ గారు, తను కూడా ఉప్పల్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి. ఆవిడ చాలా చక్కగా సంగీతం పాడతారు. ఆవిడ సొంతంగా యూట్యూబ్ కూడా ఉండి దానిలో కూడా తన పాటల్ని అప్లోడ్ చేసి పెడుతూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి గాయనీమణి ఆవిడ కూడా. ముందుగా సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకి నా నమస్సులు. నా పేరు అనురాధ ఆనంద్. నేను హైదరాబాద్ ఉప్పల్ నుండి వచ్చానండి. ఈరోజు అన్నమయ్య పద సౌరభంలో ఆలాపన చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు ముందుగా సివిఆర్ ఓం ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలు. నేను సంగీతం అభ్యసించిన నా గురువులు శ్రీమతి విష్ణుప్రియ గారు, శ్రీమతి హిమబిందు గారు. నేను కీర్తనలు, చలనచిత్ర గీతాలు, లలిత సంగీతం అన్నీ గానం చేస్తానండి. ధన్యవాదాలు. ఈ రోజున నలుగురు గాయనీమణులు రావడం అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. ఈరోజు ప్రత్యేకత అది. ఇంతకు ముందు వరకు మనకి 2, 3 వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నేను కాక. కానీ ఈరోజు నలుగురు గాయనీమణులు రావడం అనేటువంటిది, ఇక్కడ ఈ నలుగురి గాయనీమణులతో పాటు నాకు మొత్తం 5గురికి కూడా ఇక్కడ ఒక పుష్పక విమానంలాగా ఇక్కడ సరిచేయడం అనేటటువంటిది, ఇక్కడ కూర్చోబెట్టడం అనేటువంటిది ఒక ప్రత్యేకత ఇక్కడ. కాబట్టి మనం కార్యక్రమం ప్రారంభించుకోవడం అనేటువంటిది మొదలు పెడదాము. అన్నమయ్యకి ఎన్ని పాటలు మనం పాడుకున్నా కూడా ఆయన పాటల్లో ఒక 10% మాత్రమే మనం పాడుకున్నట్టుగా అవుతుంది. ఎన్నో సంకీర్తనలు ఉన్నాయి ఆయనవి. ఆయన రాసినటువంటి వాటిల్లో జోల పాటలు, లాలి పాటలు, ఏల పాటలు, జానపద గేయాలు, తాత్విక గేయాలు, పెళ్లి పాటలు, ఒకటని కాదు అనేక ఉన్నాయి. అటువంటి ఆ పాటల్లో నుంచి కొన్ని ఒక ముఖ్యమైనటువంటి పాటలు, మనకి తెలియని పాటలు కూడా కొన్ని ఈ ఎపిసోడ్లో మనం వినబోతున్నాం. వేడుకతో నీ గురించి మేము పాడుకుంటాము స్వామి, పరమాత్మగా భావించి శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి పాడటం. తను కొంత చెప్పారు కాబట్టి ముందర ఆ పాట మీద ఏంటి అనేటువంటిది నేను తర్వాతి పాట ఎండగాని నీడగాని అంటూ ఇందిర గారు పాడుతున్నారు. ఇది కూడా ఒక వేదాంత తాత్విక గేయం పాటలాగా అనిపిస్తుంది. ఎండగాని నీడగాని ఏమైనా గాని, ఎండగాని నీడగాని ఏమైనా గాని, కొండల రాయ కుల దైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని, కొండల రాయుడే మా కులదైవము, కులదైవము. తేలుగాని పాముగాని దేవ పట్టైన గాని, తేలుగాని పాముగాని దేవ పట్టైన గాని, గాలి గాని ధూళి గాని కాని ఏమైనా, కాలకూట విషమైన గ్రక్కున మింగిన నాటి నీలవర్ణుడే మా నిజ దైవము, నిజ దైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని, కొండల రాయుడే మా కులదైవము, కులదైవము. చీమగాని దోమగాని చెలది ఏమైనా గాని, గాముగాని నాముగాని కాని ఏమైనా, చీమగాని దోమగాని చెలది ఏమైనా గాని, గాముగాని నాముగాని కాని ఏమైనా,
పాములన్నిటిని మృంగే బలు తేజే పైనున్న ధూమకేతువే మా దొరదైవము దొరదైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయుడే మా కులదైవము కులదైవము. పిల్లి గాని నల్లి గాని పిన్న ఎలుకైన గాని కళ్ళ గాని పొల్ల గాని కాని ఏమైనా పిల్లి గాని నల్లి గాని పిన్న ఎలుకైన గాని కళ్ళ గాని పొల్ల గాని కాని ఏమైనా బల్లిదుడై వెంకటాద్రి పైనున్న అతడే మమ్మెల్ల కాలమును ఏలే ఇంటి దైవము ఇంటి దైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయుడే మా కులదైవము కులదైవము కులదైవము. సమదృష్టితో చూసేటువంటి ఒక దృక్పథం రావాలి మనకి. సుఖం కానీ దుఃఖం కానీ, పెద్ద ప్రాణి అయినా చిన్న ప్రాణి అయినా, ఎటువంటిదైనా కూడా సమదృష్టితో చూసేటువంటి ఆ దృష్టి ఎవరు కల్పిస్తారు అంటే ఆ కొండలరాయుడు కల్పించాలి మనకి కదా. ఎండ కానీ నీడ కానీ సమదృష్టితో మనం చూడాలి. కష్టం కానీ సుఖం కానీ దుఃఖం కానీ సంతోషం కానీ ఇవన్నీ కూడా సమదృష్టితో చూడాలి అనేటువంటి ఒకనొక ఆ కొండలరాయుడి మీద భారం వేసేసి అవన్నీ చూసేటువంటి సమదృష్టి మాకు ఇవ్వవలసిందని వేడుకున్నట్లుగా ఒక తాత్విక గేయంలాగా ఒక రకంగా చూస్తే ఒక జానపద గేయం అనిపిస్తుంది, ఒక రకంగా తాత్విక గేయం అనిపిస్తుంది. కాబట్టి రెండు విధాలుగా ఈ కీర్తనని రాయడం అనేటువంటిది అన్నమయ్య చేశారు. చాలా చక్కటి తెలుగు పదాలతో ఎక్కడా అర్థం కానటువంటి పదం ఉండదు. అన్నమయ్య రాసినటువంటి కీర్తనల్లో సంకీర్తనల్లో ఒక్క పదం కూడా ఇది మనకు అర్థం కాదు అనేటటువంటిది ఉండదు. కేవలం ఆ కాలంలో వాడుకలో ఉన్నటువంటి పదాలు కొన్ని ప్రత్యేకంగా ఏవైతే ఉంటాయో అవి మాత్రం మనకు అర్థం కావు, కానీ మిగిలినవన్నీ కూడా అర్థమైపోతాయి. వాటికి కూడా మనకి నిఘంటువుల్లో చూస్తే అర్థం తెలుస్తుంది. అయితే అటువంటి సులభమైనటువంటి శైలిలో రాసినటువంటి అన్నమయ్య చాలా గొప్ప సంకీర్తనాచార్యుడు. వారికి మరొకసారి నమస్కారం చేస్తూ తర్వాత ఇప్పుడు అనురాధ గారు పాడుతున్నారు. ఏంటమ్మా పాట మీది? అందరికీ అభినయము నిచ్చు చేయి, అందరికీ అభినయము నిచ్చు చేయి. చేయి గురించి అన్నమాచార్య చేతి గురించి చెప్పారు, పాదం గురించి చెప్పారు. బ్రహ్మ కడిగిన పాదము అని పాదాన్ని యొక్క గొప్పతనం చెప్పారు. అలాగే అందరికీ అభయము నీచు చేయి అని చెయ్యి గురించి చెప్పాడు. అలాంటి మహత్యం, ఆ చెయ్యి యొక్క మహత్యం, వరదహస్తము అభయహస్తము రెండు ఉంటాయి ఆయనకి. కాబట్టి అటువంటి ఆ హస్తం గురించి ప్రత్యేకత ఏంటి అనేది ఈ పాటలో మనకు తెలుస్తుంది. అనురాధ గారు చెప్పబోతున్నారు. ఇందరికీ అభయం బులిచ్చు చేయి, ఇందరికీ అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయం బులిచ్చు చేయి. వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి, చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి, వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి, చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి, కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, వలనైన కొనగోళ్ళ వాడి చేయి, ఇందరికీ అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయం బులిచ్చు చేయి. పురసతుల మానములు పొల్లసేసిన చేయి, తురగంబు బొరపెడి దొడ్డ చేయి,
పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి తిరువేంకటాచలాధీసుడై తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి ప్రజానీకానికి కూడా అభయం ఇచ్చేటటువంటి చెయ్యి, ఆ అభయహస్తం ఉన్నది కాబట్టే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఆయన చెయ్యి ఎలాంటిది అంటే సముద్రంలో పడినటువంటి వేదాలని అక్కడ మనకు వరాహ అవతారం కనిపిస్తుంది. అట్లా అవతారాన్ని కూడా స్ఫురింపజేస్తూ ఈ పాట నడుస్తుంది. ఆ తర్వాత కొండలలో నెలకొన్న అంటూ చాలా ప్రఖ్యాతి వహించినటువంటి అన్నమయ్య కీర్తన ఇది. మన శివాని గారు పాడతారు ఇప్పుడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములుగు పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరమునెల్లా ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాస కురవతి రమ్మన్న చోటకి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములుగు పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కంచిలోనున్న తిరుకచి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు భక్తులైనటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మట్టి కూడా మోసినటువంటి వాడట ఆయన. అటువంటి గొప్ప ఆర్త రక్షణ పరాయణుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చక్కటి పాటను వినిపించారు శివాని గారు. ఆ తర్వాత గురు తిరిగిన దొంగ అంటూ శశిశ్రీ దొంగని పరిచయం చేస్తున్నారు మనకి. గురు తిరిగిన దొంగ కూకు గుడిలోనే దాగేని కూకు గురు తిరిగిన దొంగ కూకు గుడిలోనే దాగేని కూకు వీడే గుడిలోనే దాగేని కూకు గురు తిరిగిన దొంగ కూకు గుడిలోనే దాగేని కూకు వీడే గుడిలోనే దాగేని కూకు
కొలని దరినే దొంగ కూ 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 నెలతర దోచేని నీళ్ళాడగానే కొలని దరినే దొంగ కూ 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 కొలువైన ఒట్ల పాలారగించేనే కొలది మీరిన దొంగ కూకూ బలువైన ఒట్ల పాలారగించేనే కొలది మీరిన దొంగ కూకూ గురు తేరిగిన దొంగ కూకూ కుడిలోనే దాగేని కూకూ వీడే కుడిలోనే దాగేని కూకూ తావుకున్న దొంగ తగిలి పట్టుండీదే గోవులలో దొంగ కూ 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 తావుకున్న దొంగ తగిలి పట్టుండీదే గోవులలో దొంగ కూ 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 శ్రీ వెంకటగిరి చెలువుందో ఏమో కోవిదుడగు దొంగ కూకూ శ్రీ వెంకటగిరి చెలువుందో ఏమో కోవిదుడగు దొంగ కూకూ గురు తేరిగిన దొంగ కూకూ గుడిలోనే దాగేని కూకూ గురు తేరిగిన దొంగ కూకూ గుడిలోనే దాగేని కూకూ వీడే గుడిలోనే దాగేని కూకూ చాలా 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 బాగుంది యశస్వి గారి పాట, అద్భుతంగా ఉంది. మ్యూజిక్ సంగీతం అయితే హాయిగా మాకు నిద్ర వచ్చేస్తుంది మరి పాడుతూ ఉంటే, అంత అద్భుతంగా సాగింది. సంగీతం కూడా, అర్థం కూడా చాలా బాగుంది. చూస్తే ఇది కూడా జానపద గేయంలాగా అనిపిస్తుంది ఒక్కోసారి, కానీ లోతు చాలా ఉంది అర్థం. ఇదంతా కూడా వ్యాఖ్యానం చాలా చెప్పచ్చు, సమయాతీతం అయిపోతుంది కాబట్టి మనం ముందుకెళ్ళడమే. అటువంటి అద్భుతమైనటువంటి ఈ అన్నమయ్య పద సౌరభం అనేటువంటి కార్యక్రమాన్ని సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరూ కూడా వీక్షిస్తారని నేను భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని మాకు సివిఆర్ ఓం ఛానల్ నిర్వాహకులు మాకు కల్పించారు. కల్పించినందుకు గాను వారికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఈ ఎపిసోడ్లు ముగిస్తున్నాం. నమస్తే, నమస్కారం. సివిఆర్ సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ధన్యవాదములు.